నమస్తే అండి, నేను రజా. విజయవాడలో ఇల్లు కూల్చివేతలు దాదాపు 40కి పైగా ఇళ్లను కూల్చేశారనమాట. దాంతో ఒక్కసారిగా విజయవాడలో ఒక సెన్సేషన్ అయితే అయింది. ఎలా అంటే హైడ్రా తెలంగాణలో ఏ విధంగానైతే బిల్డింగులు కూల్చేసిందో ఆ మాదిరిగా ఆంధ్రాలో రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా కూల్చడానికి తెరదీసిందా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ వచ్చిందనమాట. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను చెప్తాను. భవానీపురంలోనే పక్కన ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో ఏమైందంటే 1980 సంవత్సరాల్లో 85, 84 ఆ టైంలో ఏమైందంటే ఒక ఆయన తన యొక్క 2.5 ఎకరాల భూమిని ఒక సొసైటీకి అమ్మేశాడు. అయితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఆ రోజుల్లోనే దాదాపు 2,50,000 ఎంతో తీసుకున్న తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలేదు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకుండా అదే భూమిని 45 మందికి ప్లాట్ల లెక్క అమ్మేశాడు. ఇది గొడవ. అయితే ఈ సొసైటీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఎవిడెన్స్ లేకపోయినప్పటికీ మేబీ ఉందేమో నాకు తెలియదు. కానీ ఏంటంటే వీళ్ళకి ఏదైతే డబ్బులు ఇచ్చే క్రమంలో రాసుకుంటారు కదా అగ్రిమెంట్ అనేది, సో అది రాసుకుంటే అది తీసుకొని వెళ్ళి వీళ్ళు కోర్టులు వేశారు, లోవర్ కోర్టులు. ఆ తర్వాత అది ఫైట్ చేసుకుంటే సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చేసింది, స్టే ఇచ్చింది. ఎప్పటి వరకు, ఈ ఇంచుమించు ఈ నెల 31 వరకు దాన్ని కోల్చొద్దని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆ సొసైటీ వాళ్ళు వెళ్ళి ఆ బిల్డింగ్లని పోలీసులను అడ్డం పెట్టుకుని కూల్చేశారనేది వార్త. ఇప్పుడు 45 మంది ఫ్లాట్లు ఎవరైతే కట్టుకున్నారో, ఇళ్ళు ఎవరైతే కట్టుకున్నారో 40 ఏళ్ళు కొంటున్నారో వాళ్ళంతా కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు ఆ స్థలాలని. అలాగే ఆ సొసైటీ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఆ సొసైటీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలేదు. కేవలం ఈ ఎవరైతే 45 కుటుంబాలు లేదంటే 45 ఇళ్ళు ఉన్నాయో ఆ ఫ్యామిలీస్కి మాత్రమే ఇతను రిజిస్ట్రేషన్ చేసినాడు, ఎవడో ఓనర్ అనమాట. ఇలా ఆ గొడవ అనేది ఇంతకాలం పెద్దదైతే వచ్చింది. చిన్న కోర్టులకి, హైకోర్టులకి, సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు దగ్గర ఇంచుమించు ఫైనల్ జడ్జిమెంట్స్ వచ్చేటటువంటి ప్రక్రియ ఉన్న నేపథ్యంలో, అంటే ఈ నెల 31వ తారీఖు వరకు దాన్ని కొట్టొద్దని చెప్పారంట, బిల్డింగ్లు ఏతున్నాయి వాటిని కూల్చొద్దని చెప్పారంట. మరి మొత్తానికైతే పోలీసులను అడ్డం పెట్టుకొని కూల్చేసినటువంటి పరిస్థితి. దీంతో నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వీళ్ళు వెళ్ళిపోయినారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఆఫీస్కి దగ్గరికి కూడా వెళ్ళి ముట్టడిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అయితే ఆఫీస్లో లేనట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇదనమాట గొడవ. ఇది పర్సనల్, వాళ్ళ యొక్క ప్రైవేట్ గొడవ అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయించిన దానికి కానీ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వానికి కానీ సంబంధం లేదు. తెలంగాణలో హైడ్రా మాదిరి కూల్చివేతలు అయితే కావు. అవి కేవలం వాళ్ళ కోర్టుల చుట్టూ తిరుగుతా వాళ్ళు అమ్మినోడు కావచ్చు, కొనుక్కున్న వాళ్ళ మధ్య జరిగినటువంటి గొడవల దాని పర్యవసానమే ఆ 45 కుటుంబాలు రోడ్డున పడ్డం. ఇంకొకటి, ఇప్పుడు ఈ 45 ఇళ్ళు 45 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా ఉన్నోళ్ళేం కాదు, ఆస్తులు పోగేసుకున్న వాళ్ళేం కాదు. ఆ రోజుల్లో కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నవాళ్ళు, అందరూ కూడా పనులు చేసుకునేటోళ్ళు. అంతేదని ప్రతి ఒక్కళ్ళు కూడా రిచ్ పీపుల్లో కోటేశ్వర్లేం కాదు. సో గ్రౌండ్ రియాలిటీ చూస్తే కనుక వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ యొక్క బాధలు మామూలు విషయం అయితే కాదు. కొంతమంది వ్యక్తులు పెట్రోల్ పోసుకున్నారు, కొంతమంది అస్వస్థతకు గురైనారు. తర్వాత లక్ష్మీ కోఆపరేట్ బిల్డింగ్ సొసైటీ గోడ కడుతుందట, 42 ఫ్లాట్స్ కూల్చివేతతో బాధితులు రోడ్డున పడ్డారు. బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాయి. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను వెళ్ళగొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో బాధితుల వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నారు. కూల్చివేతలను బాధితులు అడ్డుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే అంటున్నారు. సో ఈ విధంగా ఈ గొడవ అనేది అయితే చాలా పెద్ద ఎత్తున అయితే జరుగుతుందన్నమాట. ఇది మొత్తానికైతే లోకల్ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఉన్నారు కదా, ఆయన ఆఫీస్ని కూడా వీళ్ళు కలవడం అయితే జరిగిందనమాట. ఈ కూల్చివేతలపై విజయవాడ ఇల్లు కూల్చివేతలో దారుణం అని చెప్పేసి వైసీపీ పార్టీ కూడా రంగంలోకి దిగిందనమాట. ఇక్కడ పోతిన మహేష్ ఉన్నాడు కదా, సో ఆయన అయితే మాట్లాడడం జరిగిందనమాట. బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్ను బాధితులు ముట్టడిచ్చారు. ఓట్ల కోసం మా దగ్గరికి వచ్చిన నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్లాట్స్ను అన్యాయంగా కూల్చేశారు. లక్ష్మీరామ సొసైటీపై భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాం. కూల్చొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ అన్యాయంగా మా ప్లాట్లను కూల్చేశారు. లక్ష్మీరామ సొసైటీపై ఎంక్వైరీ చేయాలి. మాకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వద్ద కూడా వెళ్తామని చెప్పేసి బాధితులు అయితే చెప్పారు. ఇక్కడ బాధితులు చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారిని ఏమో తిట్టట్లేదు. వాళ్ళకి ప్రమేయం లేదు, వాళ్ళకి సంబంధం లేదు. అది పబ్లిక్ ప్రాపర్టీ కూడా కాదు, అది ప్రైవేట్ ప్రాపర్టీ. అమ్మినోడు ఒక సొసైటీ, అదేవిధంగా ప్లాట్ల ప్రకారం కొనుక్కున్నోళ్ళు, అదే అప్పట్లో ల్యాండ్స్ ప్రకారం కొనుక్కున్నోళ్ళు, వీళ్ళ మధ్య గొడవ. దాన్ని రాష్ట్ర వ్యాప్త సమస్యగా కొన్ని పార్టీలు చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అది లోకల్ సమస్య, అది ఇంటర్నల్ మ్యాటర్ ఇష్యూ అనమాట. ప్రభుత్వానికి సంబంధించింది అయితే కాదు. ప్రభుత్వ రంగంలోకి దిగి కూల్చవేతలు అయితే చేయట్లేదు.